ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఆత్మల గురించి మిగతా వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు పరాక్, ప్రత్యక్ అని రెండు పదాలు చెప్తారు. ఇప్పుడు మన చేతిలో ఒక వస్తువు ఉందనుకోండి, ఇది మనకు కనిపిస్తోంది, కానీ దానికి నేను ఫలానా అనేది తెలియదు. కనుక దీన్ని పరాక్ అంటారు. పరాక్ అంటే ఇతరులకి గోచరం అయ్యేది అని అర్థం. ఇది తనకి తాను గోచరం కాదు. ఇది నిప్పు వెలుగుతోంది, వెలిగే నిప్పు తనకి తాను గోచరం కాదు, మనకి గోచరం అవుతోంది. అంటే మనకి తెలుస్తుంది అది నిప్పు వెలుగుతోంది. దాన్ని కూడా పరాక్ అని అంటారు. మనకి ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ పరాక్కులే. అయితే నేను ఇది ఎవరు మనకి చెప్తే తెలియదు, ఇది ఎవరికి కనిపించదు. కనిపించకనే కదా డాక్టర్లు కూడా పరీక్ష చేస్తుంటారు, ఉందా లేదా ఇంకా మిగతా దీని ద్వారా గుర్తించాలని ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు నేనున్నాను ఇక్కడ అనే విషయం నాకెవరు చెప్పక్కర్లే, నాకే తెలుస్తోంది. ఇలా తెలిసే లక్షణం ఉంటే దానికి ప్రత్యక్ అని అంటారు. ప్రత్యక్ అంటే తనకి తానే గోచరించుట, తనకి తాను తెలియుట అని అర్థం. నేనున్నాను అనే విషయం నాకు ఇంకోళ్ళు చెప్పక్కర్లా. శరీరం అక్కడ పడుంది అనుకోండి, దాంట్లో తెలుసుకునేవాడు లేకపోయి కూడా ఉండొచ్చు కదా, శవం ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ నేనున్నా, నాకు తెలుస్తోంది, నాకు ఇంకోటి చెప్పక్కర్లే. ఇంకొకటికి నేను కనిపించను కూడా, నేను ఉన్నా లేను కూడా వాడికి తెలియదు. ఒకవేళ ఇలాంటి కదలికల్ని పట్టి వాడు ఉన్నాడు అని చెప్పడం కూడా అంత సరైన పని కాదు. ఎందుకంటే రోబో కూడా కదలొచ్చు ఇట్లాగా. ఇప్పుడు చాలా రోబోటిక్స్ మనకి చూస్తున్నాం కదా, ఆపరేషన్స్ చేయిస్తారు దాని చేత, రకరకాల పనులు చేయిస్తారు దాని చేత, పాఠాలు చెప్పిస్తారు రోబోస్ చేత. ఇప్పుడు పాఠాలు చెప్పే రోబోస్ కూడా ఉన్నాయి. కుర్రాడు ప్రశ్న అడిగితే ఇప్పుడు రోబో సమాధానం చెప్పేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అట్లాంటివి కూడా ఉన్నాయి. సో బయట నుండే కదలికల్ని బట్టి మనం దాంట్లో జీవుడు ఉన్నాడు అని మనం చెప్పలేము. ఇవన్నీ బయటికి కనిపించేవి. కనుక ఇవన్నీ కనిపించేవి ఉంటాయో బయటికి, అవన్నీ పరాకులు అని అంటాం. తెలుగులో పరాకు కాదు, తెలుగులో పరాకు వేరు. అలర్ట్గా లేకపోవడం పరాకు అని అంటుంటాం దాన్ని. ఆ పరాకు గురించి మనం చెప్పట్లే. పరాక్ అనే సంస్కృత పదం. అది ఒక వస్తువుని ఆ వస్తువుగా పిలవాలి అంటే తత్వం ఉంటుందని ఎప్పుడో మనం గతంలో చాలా కాలం క్రితం చెప్పుకున్నాం. దీనిని పెన్ను అంటున్నాం. ఎందుకంటున్నాం? ఇందులో పెన్నుత్వం ఉంది కనుక. దీన్ని క్యాప్ అని అంటున్నాం. ఎందుకనంటే దీంట్లో క్యాప్త్వం ఉంది కనుక. దీన్ని వేలు అంటున్నాం. వేలుతనం, వేలుత్వం ఉంది కనుక. రైట్. అంగుళి, అంగుళీత్వం ఉంది కనుక అంగుళి. నఖము, నఖత్వం ఉంది కనుక నఖం. ముఖము, ముఖత్వం ఉంది కనుక దీన్ని ముఖం అంటాం. దీన్ని నాసిక, నాసికాత్వం ఉంది కనుక నాసిక. కేశము, కేశత్వం ఉంది కనుక కేశం. మనకు అర్థమైంది. ఒక వస్తువుని ఆ పేరుతో ఎందుకు పిలుస్తున్నాము అనంటే తత్వం దాంట్లో ఉంది కనుక. ఇది మనకి జ్ఞాపకం పెట్టుకుందాం. ఇది స్థూలంగా. ఆకు, పత్రము అని అంటున్నాను, పత్రత్వం ఉంది కనుక. వృక్షము అంటున్నాం, వృక్షత్వం
ఉంది కనుక దీన్ని సామాన్య లక్షణ సన్నికర్ష అని అంటారు. దీన్ని ఇది ఒక టెక్నికల్ పదం. మరి భగవద్గీత వింటున్నప్పుడు ఆ మాత్రం మనకి తెలియద్దా? ఏదో ఒకటి ఉండేనే ఎదుటి వాడికి అర్థం కాకుండా చెప్పే పదాలేవో మనకు కూడా కొన్ని తెలిసి ఉండాలి కదా. ఒక వస్తువుని ఆ వస్తువుగా పిలవటానికి కారణమయ్యే దాని యొక్క లక్షణం ఉందే వెనకాతల. కుక్క సునకము, సునకత్వం, మనిషి మనిషిత్వం, మానవ మానవత్వం, నర నరత్వం, పశు పశుత్వం. ఈ త్వం అనేటటువంటి దాన్ని గుర్తించడం అని సామాన్య లక్షణ సన్నికర్ష అని అంటాం మనం. ఇది ఏం చేస్తుందంటే ఒక వస్తువుని మనం చూసినప్పుడు దాంట్లో ఉండే పశుత్వాన్ని బట్టి ఇది పశువు అని మనం అన్నామంటే ఇది ఎక్కడున్నా ఇది ఫలానా అని మనం చెప్పగలిగేట్టుగా ఉంటుందండి. ఇప్పుడు ఒకచోట వృక్షత్వము అనే లక్షణాన్ని చూసి అదంటే ఏమిటి అనే తర్వాత విషయం, ఆ త్వం అంటే ఏమిటి అనేది ఇప్పుడు మనం చెప్పదలుచుకోవట్లేదు. కానీ దీన్ని బట్టి దాన్ని మనం గుర్తిస్తామనేది మనకి తెలిస్తే చాలు. ఏదో నరత్వం ఉంటుంది కనుక వాడిని నరుడు అని అంటున్నాం. ఇది శిరస్త్వం ఉంది కనుక దీన్ని శిరస్సు అంటున్నాం. ఈ మాత్రం మనకి తెలిస్తే ఒకచోట ఒకటి చూసి ఇది శిరస్ అని అన్నామంటే ఇలాగ ఎవరి దగ్గరున్నా అది శిరస్ అని అంటాం మనం. హస్తత్వం ఉంది కనుక దీన్ని హస్తము అన్నాను అనుకోండి. ఎవడైనా ఇంకోటి హస్తం మరొకటి దగ్గర చూసిన హస్తం, అది పైకి ఉండనివ్వండి, కిందకి ఉండనివ్వండి, పక్కకు చూపించనివ్వండి, ఎలాగైనా చూపించనివ్వండి, దాన్ని చూడగానే ఎస్ ఇది కూడా హస్తమే, అది కూడా హస్తమే, ఇది కూడా హస్తం అంటారా అనరా? వాహనత్వం అంటే తెలిసింది, వాహనం అని అన్నాడు. దానికి ఏదో కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే దానికి ఏదో ఒక దాని మీద ఉండే ఒక వస్తువుని ఒక చోట నుంచి మరొక చోటకి నడిపించగలిగే ఏదో ఒక సామర్థ్యం, అది చక్రాలుండో లేకపోతే ఎగిరో లేకపోతే స్టీరింగ్ ఉండో బ్రేక్ ఉండో మరొకటి ఉండో ఏదో కొన్నిటి కూడికతోటి తన దగ్గర చేరిన ఒకదాన్ని మరొక చోటకి చేర్చేటట్టు లక్షణం దాంట్లో ఉంది కదా, వాహనం అన్నాం మనం. వాహనత్వాన్ని చూసి వాహనం అని అన్నాం మనం, రైట్? సో ఇలాంటి లక్షణం ఎక్కడున్నా అది కూడా వాహనమే. అది ఏకచక్ర వాహనం, ఇది ద్విచక్ర వాహనం, అది చతుశ్చక్ర వాహనం, ఇది త్రిచక్ర వాహనం, లేదా ఒక బహుచక్ర వాహనం. చక్రాలు ఎన్ని ఉంటాయి వేరే కావచ్చు, కానీ వాహనం అది కూడా ఒకదాని ఒక చోట నుంచి ఒక చోటు చేరుస్తోంది. వాహనత్వం ఉంది కనుక వాహనమైంది. అది ఎక్కడెక్కడ ఉంటే అదల్లా వాహనం అనొచ్చు. ఒక వస్తువు వచ్చింది, అది ఇలా పైకి లేపింది, ఇలా తీసింది, మట్టిని అలా పక్కన పోసింది. ఏదో ఇప్పుడు జేసీబీ లాంటి వాటిల్లో చూడండి, ఇలా తీసి మట్టిని పోస్తుంది. ఏం పోస్తోంది? దాని హస్తము అది తీసి పోస్తోంది అంటాం కదా. ఎందుకంటే హస్తానికి పని ఒకదాన్ని పట్టుకుని తీసి పెట్టుట అనేది నీకు తెలిసిపోతే, ఈ సామాన్య లక్షణ సన్నికర్ష నీకు తెలిస్తే నువ్వు ఎక్కడ అలాంటి పని జరుగుతున్నా అది దాని హస్తం, అది దీని హస్తం ఇది అంటావు అనవా. సామాన్య లక్షణ సన్నికర్ష అంటాం. అంటే దానికి ఉండే లక్షణాలతోటి పాటు దాన్ని మనం గుర్తించగలిగితే అది ఎక్కడున్నా మనం దాన్ని సమన్వయం చేసుకోవచ్చు. ఆత్మ గురించి కూడా అంతే. ఆత్మ అనేది ఏం చేస్తుంది? ఒక్కచోట ఒక ఆత్మని దానికి ఉండే ధర్మంతో పాటు తెలుసుకుంటే ఏ ఆత్మని గురించే జ్ఞానమైనా నీకు కలిగిపోతుంది. శరీరానికి ఉండే ధర్మాన్ని బట్టి నీకు శరీరం తెలిస్తే అది ఎక్కడున్నప్పటికీ కూడా ఇది శరీరం అని నీకు తెలిసిపోతుంది. సామాన్య లక్షణ సన్నికర్ష చేత దాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. ఎట్లా? దీన్నే చెబుతూ కృష్ణుడు 4వ అధ్యాయం 35వ శ్లోకంలో ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యసి
ఆత్మని అన్నాడు ఆయన. ఆత్మని నీయందు భూతాన్యశేషేణ ద్రక్ష్యసి, సకల భూతాలని కూడా నువ్వు చూస్తావు అని చెప్పాడు ఆయన. ఇది ఎలా కుదురుతుంది? భూతాలని ఒక ఆత్మ ఎందు నా ఎందు నేను ఎట్లా చూసుకుంటా? నా శరీరం మనిషి శరీరం, దాంది ఏదో జంతు శరీరం, పంది శరీరం, అది కుక్క శరీరం, మేక శరీరం, గాడిద శరీరం, గుర్రం శరీరం, దాన్ని నా ఎందు నేను ఎట్లా చూసుకుంటా? నేను గుర్రాన్నా, గాడిదనా? నేను మనిషిని అంటా. పోనీ ఇతర మనుషులైనా మనలో చూస్తావా? నోనో. ఎలా చూస్తా? వాడు పొడుగు, నేను పొట్టి, లేదా నేను పొడుగు, వాడు పొట్టి, నేను లావు, వాడు సన్నం, లేదా వాడు సన్నం, నేను లావు, లేదా నేను సన్నం, వాడు లావు, నేను తెలుపు, వాడు నలుపు, లేదా నేను నలుపు, వాడు తెలుపు, నేను వాడిని నాలోనే ఎట్లా చూస్తా? పరాక్కులైనటువంటి శరీరాలని నీలో నువ్వు చూసుకోలేవు. పోనీ వాడు చెప్తున్నాడు నేను ఫలానా అంటున్నాడు, అదే చెప్పేదోడు మనకు కనపట్టలే, కానీ మనకి శరీరంలో ఆ రకమైనటువంటి ధ్వని వినిపిస్తోంది, కదలికలు కనిపిస్తున్నాయి. వాడెవడో నేను చెప్తున్నాను కదా, నేను ఇలా అంటున్నాడు వాడెవడో ప్రత్యక్, వాడు మనకు కనిపించట్లా. కనుక ప్రత్యక్కులైనటువంటి ఆత్మలు నాలో నేను చూసుకోవడానికి లాభం లేదు. పరాక్కులైన శరీరాలని నాలో వాళ్ళందరినీ నేను చూసుకోవడానికి నాకు ఇష్టం లేదు. డ్రైనేజీలో తిరిగే పురుగు నువ్వు ఒకటే అంటే ఎలా ఒప్పుకుంటావండి? దాన్ని నేను ఒకటి ఎలా అవుతాను దానికి? అంచేత శరీరాలు ఒకటి నాలో నేను చూసుకోవడానికి వీల్లేదు, ఆత్మల్ని నాలో నేను చూసుకోవడానికి చేత కాదు. కానీ కృష్ణుడు 35వ శ్లోకంలో భూతాని అశేషేణ ఆత్మని ద్రక్ష్యసి, సకల భూతములని కూడా నీ యందు చూడగలుగుతావు అని అంటున్నాడు. నాలో నేను ఎందుకు చూడాలి అసలు? అది ఎట్లా సాధ్యం? అది కుదురునా? ఇది ప్రశ్న. దాన్ని తెలుసుకోవడం కోసం మనం కొంచెం ఒకసారి లోపలికి వెళ్ళి కొద్దిగా శాస్త్రంలోకి వెళ్ళి దానికి ఉండేటువంటి ఒక లక్షణాన్ని చెప్పుకున్నాం. పరాక్త్వము, ప్రత్యక్త్వము అనే వాటిని గురించి మనం చెప్పుకున్నాం. దానికి ఉండేటటువంటి ఆత్మత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాం. ప్రహ్లాదుడి గురించి చెబుతూ మనకి తన యందు నిఖిల భూతములందు ఒక భంగి తత్వాన్ని చూసేవాడు ప్రహ్లాదుడు. అంటే తనని అన్నిటి యందు చూసుకున్నాడు, అన్నిటినీ తన వాహనత్వాన్ని చూసి వాహనం అని అన్నాం మనం, రైట్? సో ఇలాంటి లక్షణం ఎక్కడున్నా అది కూడా వాహనమే. అది ఏకచక్ర వాహనం, ఇది ద్విచక్ర వాహనం, అది చతుశ్చక్ర వాహనం, ఇది త్రిచక్ర వాహనం, లేదా అది ఒక బహుచక్ర వాహనం. చక్రాలు ఎన్ని ఉంటాయి వేరే కావచ్చు, కానీ వాహనం అది కూడా ఒకదాని ఒక చోట నుంచి ఒక చోటు చేరుస్తోంది. వాహనత్వం ఉంది కనుక వాహనమైంది. అది ఎక్కడెక్కడ ఉంటే అదల్లా వాహనం అనొచ్చు. ఒక వస్తువు వచ్చింది, అది ఇలా పైకి లేపింది, ఇలా తీసింది, మట్టిని అలా పక్కన పోసింది. ఏదో ఇప్పుడు జేసీబీ లాంటి వాటిల్లో చూడండి, ఇలా తీసి మట్టిని పోస్తుంది. ఏం పోస్తోంది? దాని హస్తము అది తీసి పోస్తోంది అంటాం కదా. ఎందుకంటే హస్తానికి పని ఒకదాన్ని పట్టుకుని తీసి పెట్టుట అనేది నీకు తెలిసిపోతే, ఈ సామాన్య లక్షణ సన్నికర్ష నీకు తెలిస్తే నువ్వు ఎక్కడ అలాంటి పని జరుగుతున్నా అది దాని హస్తం, అది దీని హస్తం ఇది అంటావు అనవా? సామాన్య లక్షణ సన్నికర్షణ అంటాం. అంటే దానికి ఉండే లక్షణాలతోటి పాటు దాన్ని మనం గుర్తించగలిగితే అది ఎక్కడున్నా మనం దాన్ని సమన్వయం చేసుకోవచ్చు. ఆత్మ గురించి కూడా అంతే. ఆత్మ అనేది ఏం చేస్తుంది? ఒక్కచోట ఒక ఆత్మని దానికి ఉండే ధర్మంతో పాటు తెలుసుకుంటే ఏ ఆత్మని గురించే జ్ఞానమైనా నీకు కలిగిపోతుంది. శరీరానికి ఉండే ధర్మాన్ని బట్టి నీకు శరీరం తెలిస్తే అది ఎక్కడున్నప్పటికీ కూడా ఇది శరీరం అని నీకు తెలిసిపోతుంది. సామాన్య లక్షణ సన్నికర్ష చేత దాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. ఎట్లా? దీన్నే చెబుతూ కృష్ణుడు 4వ అధ్యాయం 35వ శ్లోకంలో ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యసి
ఆత్మని అన్నాడు ఆయన. ఆత్మని నీయందు భూతాన్యశేషేణ ద్రక్ష్యసి, సకల భూతాలని కూడా నువ్వు చూస్తావు అని చెప్పాడు ఆయన. ఇది ఎలా కుదురుతుంది? భూతాలని ఒక ఆత్మ ఎందు, నా ఎందు నేను ఎట్లా చూసుకుంటా? నా శరీరం మనిషి శరీరం, దాంది ఏదో జంతు శరీరం, పంది శరీరం, అది కుక్క శరీరం, మేక శరీరం, గాడిద శరీరం, గుర్రం శరీరం, దాన్ని నా ఎందు నేను ఎట్లా చూసుకుంటా? నేను గుర్రాన్నా, గాడిదనా? నేను మనిషిని అంటా. పోనీ ఇతర మనుషులైనా మనలో చూస్తావా? నోనో. ఎలా చూస్తా? వాడు పొడుగు, నేను పొట్టి, లేదా నేను పొడుగు, వాడు పొట్టి, నేను లావు, వాడు సన్నం, లేదా వాడు సన్నం, నేను లావు, లేదా నేను సన్నం, వాడు లావు, నేను తెలుపు, వాడు నలుపు, లేదా నేను నలుపు, వాడు తెలుపు, నేను వాడిని నాలోనే ఎట్లా చూస్తా? పరాక్కులైనటువంటి శరీరాలని నీలో నువ్వు చూసుకోలేవు. పోనీ వాడు చెప్తున్నాడు నేను ఫలానా అంటున్నాడు, అదే చెప్పేదోడు మనకు కనపట్టలే, కానీ మనకి శరీరంలో ఆ రకమైనటువంటి ధ్వని వినిపిస్తోంది, కదలికలు కనిపిస్తున్నాయి. వాడెవడో నేను చెప్తున్నాను కదా, నేను ఇలా అంటున్నాడు వాడెవడో ప్రత్యక్, వాడు మనకు కనిపించట్లా. కనుక ప్రత్యక్కులైనటువంటి ఆత్మలు నాలో నేను చూసుకోవడానికి లాభం లేదు. పరాక్కులైన శరీరాలని నాలో వాళ్ళందరినీ నేను చూసుకోవడానికి నాకు ఇష్టం లేదు. డ్రైనేజీలో తిరిగే పురుగు నువ్వు ఒకటే అంటే ఎలా ఒప్పుకుంటావండి? దాన్ని నేను ఒకటి ఎలా అవుతాను దానికి? అంచేత శరీరాలు ఒకటి నాలో నేను చూసుకోవడానికి వీల్లేదు, ఆత్మల్ని నాలో నేను చూసుకోవడానికి చేత కాదు. కానీ కృష్ణుడు 35వ శ్లోకంలో భూతాని అశేషేణ ఆత్మని ద్రక్ష్యసి, సకల భూతములని కూడా నీ యందు చూడగలుగుతావు అని అంటున్నాడు. నాలో నేను ఎందుకు చూడాలి అసలు? అది ఎట్లా సాధ్యం? అది కుదురునా? ఇది ప్రశ్న. దాన్ని తెలుసుకోవడం కోసం మనం కొంచెం ఒకసారి లోపలికి వెళ్ళి, కొద్దిగా శాస్త్రంలోకి వెళ్ళి, దానికి ఉండేటువంటి ఒక లక్షణాన్ని చెప్పుకున్నాం. పరాక్త్వము, ప్రత్యక్త్వము అనే వాటిని గురించి మనం చెప్పుకున్నాం. దానికి ఉండేటటువంటి ఆత్మత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాం. ప్రహ్లాదుడి గురించి చెబుతూ మనకి తన యందు నిఖిల భూతములందు ఒక భంగి తత్వాన్ని చూసేవాడు ప్రహ్లాదుడు. అంటే తనని అన్నిటి యందు చూసుకున్నాడు, అన్నిటినీ తన యందు చూసుకున్నాడు ఆయన. ఎట్లా చూస్తాడు ఆయన? ఆ చూపు సరైందే కంటామా కాదంటామా? అది ఎట్లా అనేదాన్ని తెలియడం కోసం అని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎక్కడో ఒక రోడ్డు మీద ప్రయాణం చేస్తూ వెళుతున్నాం, ఒక బాటలో మనం ప్రయాణం చేస్తూ వెళుతున్నాం. అక్కడెక్కడో అలా పొగ అనిపించింది. పొగని ధూమము అని అంటాం. అది కానీ అరే అక్కడేదో అంటుకున్నట్టుందండి అన్నాడు వీడు. అంటుకోవడం వీడు చూశాడా? లేదు. అక్కడ అన్ని చెట్లు కనిపిస్తున్నాయి, రోడ్ల పక్కన చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల అవతల నుంచి పొగొస్తుంది, పైదాకా వచ్చింది. అరే అక్కడేదో అంటుకున్నట్టుందండి అన్నాడు వీడు. అంటుకోవడం అంటే నీకు కనిపించిందా? నిప్పు నువ్వు చూసావా? మంట నీకు కనిపించిందా అంటే లేదండి పొగ కనిపిస్తుంది కదండి అన్నాడు ఆయన. పొగ కనిపిస్తే అంటే పొగని చూడగానే నిప్పుని వాడు గుర్తించేశాడు. అది వీడికి ప్రత్యక్షం కాదు అది, కానీ వీడు గుర్తించాడు. దానికి సంబంధించిన జ్ఞానం వీడికి కలిగింది. ఏమంటాను దీన్ని? అలౌకికమైనటువంటి ఒక దర్శనం వీడికి ఏర్పడింది. అలౌకికమైన ఒక దర్శనం వీడికి ఏర్పడింది. దేని చేత ఏర్పడింది? ఎలా ఏర్పడింది? ఎందుకు వీడికి తెలిసింది? వీడికి నిప్పుని చూడకపోయినా అక్కడెక్కడో నిప్పు ఏదో అంటుకుంది, మండుతోంది, అందుకో ఈ పొగ వస్తుంది ఎట్లా చెప్పగలిగాడు? అంటే ఇదివరకు ఒకసారి వీడు తన ఒంటింట్లోనో తన పెరట్లోనో నీళ్లు కాచుకునేటప్పుడో మరొకప్పుడో వెలిగించినటువంటి నిప్పులో ఉండే తడి ప్రభావం చేత పొగ రావడం చూశాడు. ఇప్పుడు ఆ వచ్చేటటువంటి పొగ నిప్పుకి తడి ఉండడం చేత వచ్చినది అని వీడికి ఒక జ్ఞానం కలిగింది. ధూమము అంటే వీడికి తెలిసింది. ఎలా తెలిసింది అంటే నిప్పులోంచి వస్తుంది అని తెలిసింది. నిప్పులో తడేదో కాస్త ఉండడం చేత పొగ వస్తుంది అని తెలిసిపోయింది వీడికి.
చేత పొగకి నిప్పుకి ఒక విడరాని సంబంధం ఉన్నది. నిప్పుంటే పొగ రాదు, కానీ పొగ వస్తుందంటే మాత్రం నిప్పుండి తీరుతుంది. ఇంతవరకు ఖాయమే కదా. నిప్పుంటే పొగ ఉండాలని నియమం ఏం లేదు. బాగా కణకణలాడేటటువంటి నిప్పు కణం ఉండేటప్పుడు అక్కడ పొగే ఉండదు. కానీ పొగ వచ్చిందంటే మాత్రం అక్కడ నిప్పు తడితో పాటు ఉంది కనుకనే అందులోంచి పొగ వస్తుంది అని మనకు తెలిసిపోయింది. ఇప్పుడు పొగ వల్ల నిప్పుని మనం ఖచ్చితంగా ఊహించి తీరుతున్నాం. నిప్పుకి అగ్ని అందాం, పదం మనకు తెలుసు. పొగని ధూమము అందాం. ఇప్పుడు వీడు కారులో వెడుతుండేటప్పుడు ఇది వీడు ఒంటింట్లో చూశాడు, తన ఇంట్లో చూసుకున్నాడు. ఇప్పుడు వీడు బయటికి వెడుతుంటే ఈ పొగ కనిపించింది, ఈ పొగ కనిపించలే. అప్పుడు వీడికి ఒంటింట్లో కనిపించిన పొగ, పెరట్లో కనిపించిన పొగ, ఆ పొగ వేరు, ఆ నిప్పు వేరు. ఇప్పుడు వీడు బయటికి వెడుతుంటే రోడ్డు పక్కన వచ్చినటువంటి పొగ వేరు, అది వచ్చిన కాలం వేరు, ఇది వచ్చిన కాలం వేరు. ఆ పొగ వేరు, ఈ పొగ వేరు. ఆ పొగకి కారణమైన నిప్పు వేరు, ఈ పొగకి కారణమైన నిప్పు వేరు, అది కూడా వేరు వేరే. కానీ ఇప్పుడు ఇక్కడ వీడికి పొగ అనిపించగానే ఖచ్చితంగా నిప్పు అక్కడ ఉంది అని వీడు చెప్పేశాడు. వీడు దేన్ని బట్టి చెప్పాడు? పొగ, ఆ పొగ చూసి పోనీ నిప్పు ఉందంటే పోనీ అర్థం ఉంది. అసలు ఇప్పుడు ఈ పొగే ఎంటైర్లీ వేరు, ఇది వచ్చిన చోటు వేరు, ఇది వచ్చిన కాలం వేరు. అయినప్పటికీ ఈ పొగను చూసి ఎలా చెప్పగలిగాడంటే వీడికి ఒక సామాన్యమైనటువంటి ఒక జ్ఞానం కలిగింది. ఏం జ్ఞానం కలిగింది? పొగ అనే దాంట్లో పొగత్వం ఉంటుంది, ధూమత్వం ఉంటుంది. ఈ ధూమత్వం ఎక్కడున్నా అది కలిగిన ధూమానికి వెనకాతల నిప్పు ఒకటి ఉండి తీరుతుంది. అగ్నిత్వము కలిగిన అగ్ని ఏదో ఉంటుంది అక్కడ. అగ్నికి అగ్నిత్వం ఉంది, ధూమానికి ధూమత్వం ఉంది. ఇవి రెండూ ఉన్నాయి. ఈ ధూమత్వము, అగ్నిత్వము, వన్హిత్వము ఏదో అంటారు దాన్ని. ఆ జ్ఞానం వీడికి కలిగింది ఇదివరకే. అంటే ఒక సామాన్య లక్షణ సన్నికర్ష ఏర్పడింది, ఒక సంబంధం వీడికి కలిగింది, ఒక అలౌకికమైన ఒక ప్రత్యక్షం వీడికి ఏర్పడింది. అది ఏర్పడింది ఆల్రెడీ వీడి దగ్గర రికార్డ్ అయి ఉంది కనుక ఇప్పుడు ధూమత్వాన్ని చూస్తే వీడికి ధూమం తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఇక్కడ వీడు రోడ్డు మీద పెడుతుంటే ఆ కనిపించిన దాంట్లో కూడా ధూమము కనిపించింది. దేంతో కనిపించింది ఆ ధూమం? ధూమత్వంతో కనిపించింది. అంచేత ఆ ధూమం ఎక్కడి నుంచి వస్తుంది? తప్పనిసరిగా అగ్నిలోంచి వస్తుంది. అగ్నికి ఏముంటుంది? అగ్నిత్వం ఉంటుంది. సో అగ్నిత్వంతో కూడుకున్న అగ్ని, అందులోంచి వచ్చిన పొగ, అది ధూమత్వంతో కూడుకుంది కనుక వీడికి ఇప్పుడు కలిగినటువంటి ఈ అలౌకిక ప్రత్యక్షం అగ్ని అక్కడెక్కడో వీడికి కనిపించకపోయినా ఉన్నది, అది మండుతోంది, అందుకే ఈ పొగ వస్తుందని వీడు చెప్పేశాడా లేదా? ఇక్కడే కాదు, రేపొద్దున ఇంకో ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ పొగ కనిపించినా ఇక్కడ కూడా నిప్పు ఉందని వాడు చెప్పేస్తాడు. ఇది చిన్న వయసులో కలిగింది వాడికి. రేపొద్దున వాడు యువకుడు అయిన తర్వాత పొగ కనిపించినా ఇక్కడెక్కడో నిప్పు ఉందని వాడు అప్పుడు కూడా చెప్పేస్తాడు. వాడెప్పుడో పాపం ముసలాడైపోయిన తర్వాత వాళ్ళెవరో పంపించేటప్పుడు ఎక్కడెక్కడో శ్మశానంలో ఏదో దహనం చేస్తుంటే అక్కడి నుంచి పొగ వచ్చినా అక్కడ కూడా నిప్పు ఉంటుందని అప్పుడు కూడా వాడు చెప్పేస్తాడు. అంటే అప్పుడప్పుడు వాడికి కలిగిన జ్ఞానానికి ఆధారమైనవి వేరువేరు పదార్థాలైనా ఇప్పుడు ఈవేళ వీడికి ఇది చూసినప్పుడు జ్ఞానం ఎలా కలుగుతోందంటే ధూమత్వం అనేది వీడికి తెలిసింది కనుక ఎక్కడెక్కడ ధూమం ఉన్నా, ఎక్కడెక్కడ అగ్ని ఉన్నా ఆ రెంటికి ఉండే సంబంధాన్ని వీడు ఆటోమేటిక్గా చెప్పగలుగుతాడు. అలౌకికమైనటువంటి ఒక ప్రత్యక్షం వీడికి ఏర్పడుతుంది కదా. అట్లానే ఎక్కడెక్కడ ఆత్మత్వం ఉందో ఆ ఆత్మత్వాన్ని వీడు దర్శనం చేసినప్పుడు అది కలిగిన ఆత్మ, అది ఉండేటటువంటి శరీరము, శరీరత్వం కలిగిన దాంట్లో ఉండేటటువంటి ఆత్మ, ఇది కూడా అలాంటిదే, ఈ పొగ కూడా అలాంటిదే అని అది తెలిసినట్టుగా ఈ ఆత్మ కూడా అలాంటిదని తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది. అందుకోసం అది ప్రహ్లాదుడికి కలిగినటువంటి ప్రత్యక్షం, అది శ్రీశుకుడికి కలిగిన ప్రత్యక్షం.
అది నమ్మాళ్ళ వారికి కలిగిన ప్రత్యక్షం. అదే ప్రత్యక్షాన్ని గురించి ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యసి ఆత్మని, ఆత్మయందు ఇప్పుడు నువ్వు సకల ఆత్మలని చూడగలుగుతావు. ఆత్మలన్నీ వచ్చి ఇందులో ఉంటాయి కనుక చూడవు. అదే ఆత్మలుండే శరీరాలన్నీ ఉంటాయి కనుక నువ్వు చూడవు. మరి దేన్ని బట్టి చూస్తావు? ఇప్పుడు నీ ఒక ఆత్మవి, నీలో ఆత్మత్వం ఉన్నది కనుక నీకు ఆత్మ అని పేరు వచ్చింది. దీనికి ఒక సుఖమో దుఃఖమో ఉంది. ఇప్పుడు ఈ ఆత్మ అనేది ఒక కర్మ విశేషం చేత ఈ శరీరాన్ని పొందింది. దీనికి సుఖం కోరుకుంటుంది, దుఃఖాన్ని కోరదు. సుఖం వస్తే పెంచుకోవాలనుకుంటుంది, దుఃఖం వస్తే తీసేసుకోవాలని అనుకుంటుంది. ఇది మనందరికీ తెలిసిందే. ఇది వేదాంతం కాదు. ఇది ఈ ఆత్మత్వము కలిగినది ఎలాగైతే ఈ ఆత్మ సుఖ దుఃఖాలని ఒక రకంగా తాను అనుభవించాలని కోరుకుంటుందో, ఈ ఆత్మత్వం ఎక్కడున్నా అది కూడా అట్లానే కోరుకుంటుంది. ధూమత్వం ఎక్కడున్నా అది నిప్పుతో సంబంధించే ఉన్నట్టుగానే నేను అక్కడ ఒక కుక్కని చూసా. ఇప్పుడు ఆ కుక్కని తిరుగుతోంది అని అంటే అది కూడా ఒక శరీరము. శరీరంలో ఒక ఆత్మ ఉంది, దానికి ఆత్మత్వం ఉంది. ఈ ఆత్మత్వం ఎట్లాంటిదో అదే సేమ్ ఆత్మత్వం అది కూడా. ఈ ఆత్మ ఒక కర్మ వల్ల ఈ శరీరం పొందినట్టే ఆ ఆత్మ కూడా ఒక కర్మ వల్ల ఆ శరీరం పొందింది. అయినా ఆ శరీరాన్ని కూడా అది తనకు అనుకూలంగా ఉంచుకోవాలనుకుంటుంది. దీనికి సుఖం కలిగితే పెంచాలనుకున్నట్టే అది కూడా తనకి సుఖం కలిగేట్టుగానే పెంచుకోవాలనుకుంటుంది. దీనికి కలిగే దుఃఖాన్ని, దుఃఖ కారణాలని ఇది ఎట్లాగైతే దూరంగా తోసేయాలనుకుంటుందో, ఆత్మత్వము కలిగిన ఆ జీవుడు కూడా తన యొక్క శరీరానికి కలిగే కష్టాలని అట్లాగే దూరం చేసేసుకోవాలి, తోసేసుకోవాలని అనుకుంటాడు. ఇది కుక్కలోనే కాదు, ఈగలో, దోమలో, నల్లిలో, చెట్టులో, కొండలో, గట్టులో, రాయిలో, రప్పలో, అంతటా సకల భూతాల్లో కూడా. అంటే ఇప్పుడు నేనేం కోరుకుంటున్నా? సుఖాన్ని. కనుక ప్రతి ఆత్మ ఇప్పుడు సుఖాన్ని కోరుతుంది. దుఃఖం వద్దు, ప్రతి ఆత్మ దుఃఖం వద్దని కోరుకుంటుంది. దానికి చేయాల్సిన పని ఏమిటి? సుఖాన్ని పెంచేట్టుగా శరీరాన్ని నడిపించు. ఇప్పుడు ప్రతి ఆత్మ అదే చేయాల్సింది. దుఃఖ కారణాలని దూరంగా ఉంచు. ప్రతి ఆత్మ అదే చేయాల్సింది. ఇప్పుడు నాలా ఈ ఆత్మ ఎట్లాంటిదో ప్రతి ఆత్మ అట్లాంటిదే కనుక ఇప్పుడు అక్కడెక్కడైనా ఒకడు ఏడుస్తున్నాడు అంటే, అరే నాకు ఏడుపు వద్దు అనుకుని నేను ఎట్లాగైతే ప్రయత్నం చేస్తానో తొలగించుకోవడానికి, ఇప్పుడు అదే ఆత్మ, అలాంటి ఆత్మే అది కూడా కనుక అది కూడా దుఃఖాన్ని తొలగించుకోవాలని కోరుకుంటోంది కనుక దానికి నేను సహాయం చేసి దాని దుఃఖాన్ని దూరం చేసే ఒక కృషి చేయాలి. కలిగిన సుఖాన్ని పెంచుకోవాలి ఇది అనుకుంటోంది కనుక నేనెట్టా నా సుఖాన్ని పెంచుకోవడం కోసం ఎవడైనా తోడుపడితే బాగుండు అనుకుంటాను. ఆ సుఖాన్ని కూడా పెంచుకోవడానికి అది ఒకటి వెతుక్కుంటోంది కనుక దాని సుఖాన్ని పెంచే ప్రయత్నం నేను చేస్తా. ప్రపంచంలో ఉండేటి సకల జీవుల యొక్క కష్ట సుఖాల్లో వీడు భాగస్వామి కాగలుగుతాడు. ఎప్పుడు? తన గురించి వీడికి తెలిస్తే, తను చెయ్యాల్సింది తను చేస్తే. తను ఏం చేయాలి? దుఃఖ కారణాలని దూరం పెట్టాలి, సుఖ కారణాలని పెంచుకోవాలి, తగ్గట్టుగా శరీరంతో పని చేయాలి. ఈ శరీరంతో పని చేయించాలి. చేసే పనిని ఎట్లా చేయాలి? యజ్ఞంగా చేయాలి. అప్పుడు చేసే కర్మ యజ్ఞమయమైతే, భగవద్ ఆరాధన అయితే నువ్వు నేర్వలసిందంతే. జై శ్రీమన్నారాయణ.